నమస్తే సార్. నమస్తే. సార్ అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి? మన రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు కదా, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. అసలు ఇది ఎప్పుడు అమలు అవుతుంది? అసలు దీని గురించి చెప్పండి. ఫోర్త్ సిటీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ఎందుకంటే సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ 3 సిటీలు అయిపోయాయి. అందుకని 4 ఏం పేరు పెడతారు ఫైల్ చేస్తారు. ఇప్పుడైతే ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, ఏఐ సిటీ రకరకాలుగా పిలుస్తున్నారు. అయితే ఇది ఫార్మాసిటీ ప్లేస్లో కందుకూరు ముచ్చల దగ్గర ఫార్మాసిటీ కేసీఆర్ గారు ఉన్నట్టు డిక్లేర్ చేశారు. 19,330 ఎకరాలు. దాన్ని కాస్త ఆయన 30,000 చేశాడు. 30,000 ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు ల్యాండ్. ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పటికీ ఇండియాలోనే లేని సిటీలు కడుతున్నారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ కాబోతుంది కడితే. నేను క్వశ్చన్ పెట్టాను. ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్, డ్రాఫ్టింగ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ధనం జగత్ ఇదం మూలం. దేనికైనా విటమిన్ ఎమ్ కావాలి. అది కొద్దిగా మనకి ల్యాకింగ్ ఉంది. ఇక్కడ ఏపీకి కానీ, ఇక్కడ తెలంగాణ కానీ, అక్కడ ఏపీకి కానీ. ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పు ఉంది, అక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పులు తీసుకున్న లోన్కి వడ్డీ కట్టడం మళ్ళీ అప్పు చేస్తున్నాం. మన పరిస్థితి అది. ఏపీ అంటే ఇంకా కొద్ది మరీ ఇబ్బంది. మన హైదరాబాద్ జాయింట్ తీసాక ఇక్కడ నుండి వెళ్ళే రెవెన్యూ కూడా పడిపోయింది అది. కానీ డెవలప్ అవుతాయి 2 సిటీలు కూడా. సో తెలంగాణ సీఎం ఊరికి వెళ్ళినప్పుడు సౌత్ కొరియాలో చూశారంట ఒక సిటీని. ఆ సిటీ చాలా హైలీ టెక్నికల్ ఉండి మంచిగా డెవలప్ చేసి నచ్చింది. అలాంటి సిటీ ఇక్కడ దించుదాం, దానికంటే ఇంకా మెరుగులు దిద్ది ఇంకొద్ది బెటర్ చేసి చేద్దాం అనేది ఐడియా. సో అది 30,000 ఎకరాలు డిఫరెంట్ ఫేజెస్లో వస్తుంది. సో అక్కడ ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే అన్నీ అక్కడే ఉంటాయి. సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే ఇప్పుడు మన గచ్చిబౌలి ఉంది, మన షాపింగ్ అబిట్స్ వెళ్తున్నాం. ఒకప్పుడు అబిట్స్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కోటికి వెళ్తున్నారా? కుక్కడపల్లి కూడా అక్కడే కొనుక్కుంటారు, కుషా కూడా అక్కడే కొనుక్కుంటారు, తెల్లాపూర్ కూడా అక్కడే కొనుక్కుంటారు. ఇంతకుముందు మొత్తం ఏపీ మొత్తం కోటి హైదరాబాద్ అబిట్స్కి వెళ్ళేది. మారిపోయింది లేటెస్ట్ డెవలప్మెంట్. సో నేనేం చెప్తాను, ఫోర్త్ సిటీ అనేది నిజంగా సిటీ వస్తుంది బ్రహ్మాండమైన ఐడియా. బట్ అది కట్టడానికి ఎంత డబ్బులు పడతాయి, ఎన్ని వేలు కూడా పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనకి క్లారిటీ లేదు. మీరు ఇందాక అడిగారు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ ప్లానింగ్ జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ పనులు కావాలంటే ప్రోటోకాల్ ఉంటుంది. నీకు నచ్చితే నువ్వు చేసేయడం, నాకు నచ్చితే నాకు చేయడం ఏమి ఉండదు. దానికి సిస్టమ్ ఉంటుంది. బడ్జెట్ వర్కౌట్ చేయాలి, క్యాబినెట్లో ప్రవేశపెట్టాలి, ఆమోదం పొందాలి, తర్వాత టెండర్స్ పిలవాలి, టెండర్స్ ఫైనలైజ్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఫైనలైజ్ చేసి ఎవరికి లోయెస్ట్ ఇచ్చారో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, ప్రోగ్రెస్ చూడాలి, మొత్తం కంప్లీట్. నేను చెప్పిన 10 స్టెప్పులు 10 రోజుల్లో జరగవు, సంవత్సరాల్లో జరుగుతాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎంతసేపు 7-8 సంవత్సరాలు పడుతుంది, RRR అంతే పడుతుంది. సో సిటీ అనేది నాకు తెలిసి నెక్స్ట్ 10-15 ఇయర్స్ పడుతుంది 30,000 డెవలప్ చేయాలి, 30,000 ఎకరాలు. సో ఓవరాల్గా అయితే మంచి లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఫారిన్ కంట్రీస్లో తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ మీరు అమెరికాలో న్యూజెర్సీలో, న్యూయార్క్ ఎట్లా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చాలామంది ఎన్ఆర్ఐస్ 10 సంవత్సరాల ముందు అమెరికా వెళ్ళిపోయి కూడా వస్తాయి, ఇది అమెరికా కంటే బాగుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే ఇది న్యూజెర్సీ వేస్ట్ దీని ముందు అంటున్నారు, అమెరికా వేస్ట్ అంటారు, కాలిఫోర్నియా వేస్ట్. అలా మన దగ్గర అంత ఐక్యూ నాలెడ్జ్ ఉంది, స్టఫ్ ఉంది, టెక్నికాలిటీ ఉంది, కమర్షియాలిటీ ఉంది. మీరు నిజంగానే ఫైనాన్స్ గచ్చిబౌలి దాటి వెళ్తే ఎక్కడో మీరు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించదు. గాలిలో తేలినట్టు ఉందని ఏదో పాట ఉంది, అట్లా మీరు తేలుతారు హైదరాబాద్లో. సో అది మన హైదరాబాద్కు ఉన్న బ్యూటీ. ఇప్పటికే నాకు తెలిసి గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముందు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అని అవార్డు కూడా 5 years అవార్డు వచ్చింది నేను. అది కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ దేని ఫేమస్? హైదరాబాద్ చార్మినార్ కాదు, ఫస్ట్ ప్యారడైజ్ బిర్యానీ, సెకండ్ పుల్లారెడ్డి స్వీట్స్, మూడవది ఇరానీ చాయ్, నాలుగవది పర్ల్స్, ఐదవది డాక్టర్ నంది రామేశ్వరరావు. ఓకే. సో సానియా మిర్జా అంటే మీకేం గుర్తొస్తుంది? సానియా మిర్జా ఏం గేమ్ ఆడతారు? టెన్నిస్. సచిన్ తెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, చెస్, డాక్టర్ నంది రామేశ్వరరావు. సో దట్స్ ద బ్రాండ్. ఇప్పటివరకు దాదాపు మీడియా సహాయం వల్ల 5,000 వీడియోలు కంప్లీట్ చేయగలిగాను. 26,000 మంది ట్రైన్ చేశాను. 26,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ వేర్ యూ క్యాన్ మోర్ మనీ ఇన్ క్విక్ టైం ప్రొవైడెడ్ యు ఆర్ డూయింగ్ ఎథికల్లీ. మోసం చేస్తా ఏం చేయలేము. ఎవరు తవ్వుకుని కూతురు ఆడే పడతాడు. మనం డిస్కౌంట్కి ఆశపడ్డామా మన ప్రిన్సిపల్ అమౌంట్ పోతుంది, ఇంట్రెస్ట్కి ఆశపడితే ప్రిన్సిపల్ అమౌంట్ పోతుంది. అదే ఫోర్త్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద, ఇప్పుడు గోల్ఫ్ కోర్స్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఏఐ సిటీ, అట్లా ఐటీ కారిడార్, SEZ, మెట్రో ఎక్స్టెండ్ చేశారు. ఎయిర్పోర్ట్ వరకు 1.6 kilometers ఎయిర్పోర్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది.
ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఈ సిటీ అనుకున్న ప్లాన్ లేటెస్ట్ ప్లానింగ్ ప్రకారం జరిగితే మాత్రం ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. అయితే అది చేయడానికి ఎంత టైం పడుతుంది, క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మనకి. ఆ క్లారిటీ రావడానికే గవర్నమెంట్, క్యాబినెట్ మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. దాని ఫండింగ్, ఎఫ్డిఐస్ రావాలి, ఏదైనా డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే అది. ఇప్పుడు బయింగ్ కెపాసిటీ పెరిగింది, జీడిపి పెరుగుతుంది, బట్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఫోర్త్ సిటీ అంటూ వన్ ఆఫ్ ది అంటే మర్చిపోలేని సిటీ. దాన్ని బీట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్ ఆల్రెడీ మన ఇండియాలో వచ్చిన టెక్నాలజీ ఇంకా కొన్ని కంట్రీస్లో లేదు. కొన్ని వాటిలో మనకంటే ఫాస్ట్ ఉన్నారు. సో లాస్ట్ 10-20 ఇయర్స్ తీసుకుని ఇండియా గ్రోత్ బాగుంది. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ పెట్టి మన మోడీ గారు చేసి చాలా వరకు ఇక్కడే చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎంతవరకు అయితే అవ్వాలని కోరుకుందాం. శ్రీశైలం అది ఆల్రెడీ పెరిగింది, మధ్యలో బ్రేక్ అయింది. ఫార్మాసిటీ అని, ఫార్మా క్లస్టర్ అని షిఫ్ట్ చేస్తామని. ఇప్పుడు ఫార్మాసిటీని ఏం చేశారు, పొల్యూటెడ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేశారు. ఎక్కడికి, ఓఆర్ఆర్కి ఒక 180 కిలోమీటర్ దూరం. ఇక్కడ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ, R&D, మెడికల్ కాలేజు, ఇండస్ట్రీ కారిడార్, SEZs అన్నీ కూడా, బ్యాంక్స్ అన్ని సిటీ విత్ ఇన్ ద సిటీ. పెద్ద రెసిడెన్షియల్ 6,000 ఎకరాలు ఫస్ట్ చేస్తున్నారు. 7,000 ఎకరాలు ఎంత పెద్ద సిటీ. సో దానికి వేల కోట్లు అవుతుంది. సో దానికి టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ అ పాజిటివ్ వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.